కూడా అయిపోయింది. అంతా టెక్నీషియన్లంతా సెట్ అయ్యారు. అంతా అయిపోయింది అన్నారు. ఓరిని ఇంకా మనకు దరిద్రం వదలలేదురా వద్దులేక సరే అయిన వరకు అయిందిలే అని అంతటితో ఆపేశాను. ఆపినప్పుడు మళ్ళీ అంతా లాస్ట్ ఇయర్ నేను ఒకసారి సరే నాకున్న సర్కిల్‌లో ఒక బెస్ట్ పర్సన్‌ని చూజ్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఆయనే ఈటీవీ బాపినీడు గారు. ఆయన కలిసి ఇట్లా నా దగ్గర ఒక 2 సినిమాలు ఉన్నాయండి. నేనే చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అనిపించింది కరెక్ట్ కాదనే భగవంతుడు ఆపాడేమో తెలీదు. ఈ సినిమాలు మీరు చూసి మీరు చేస్తాను అన్నా సరే, లేదంటే మీరు తీసుకున్నా సరే, నాకు ఇది డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పి ఫ్రాంక్‌గా చెప్పాను ఆయనకి. ఆయన అంతా విన్నారు. సరే మా టీమ్‌కి ఇస్తాను చూస్తా అన్నారు. అన్న తర్వాత చాలాసేపు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఒక మాట చెప్తా శివాజీ చేస్తావా అన్నాడు. చెప్పండి సార్ నువ్వు యాక్ట్ చేయవయ్యా అని అన్నారు. నేను చేయనని ఎప్పుడు అనలేదండి ఎవరితో కూడా. శివాజీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, సీఎం అవుతాడు, పీఎం అవుతాడు అని జనం ఊరికే అనుకున్నారు. నాకు అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా వెళ్ళాలని, రాజకీయ పార్టీలో ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కేవలం ఆ రోజున్న ఎమోషన్స్, ఆ డివిజను, ఆ ప్రాంతం అనే ఎమోషన్ తోటి నేను ప్రజల కోసం కనెక్ట్ అయ్యాను. రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చేయాలనుకోలేదు, చేయలేదు కూడా. సో నన్ను అలా ఇంకా శివాజీ రాడు సినిమాలు చేయడనుకొని చాలామంది అనుకున్నారు కాబట్టి అలా అవాయిడ్ అయిపోయానండి నేను. మీరు ఇస్తే చేస్తా సార్ అన్న. మీరు చెప్పండి ఏదన్నా ఉంటే చేస్తానన్నాను. ఒక 1.5 మంత్ 2 మంత్స్ తర్వాత ఒకరోజు ఈటీవీ నుంచి కాల్ వచ్చింది. ఆయన పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఒకసారి సాయికృష్ణ గారిని కలుస్తారని అంటే అప్పుడు మన నితిన్ గారు వాళ్ళు కలిశాను నేను. కలిసినప్పుడు వాళ్ళు ఇట్లా ఒక కథ ఉంది వినండి మీరు అని చెప్పి నాకు ఆ రోజు కథ వినిపించారు. అదే 90s #90s మిడిల్ క్లాస్ బయోపిక్. చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి. వెంటనే నేను విన్న తర్వాత జస్ట్ 10 మినిట్స్ తర్వాత చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే అండి చేద్దామని చెప్పాను. అది ఇంకా ప్రొడక్షన్ అంటే సెట్స్ మీదకి వెళ్తుంది అన్నప్పుడు నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ యాక్చువల్గా ముందు ఇదే నేను యాక్ట్ చేయటం ఫస్ట్ ఇదే. కాకపోతే మళ్ళీ రీఎంట్రీ స్క్రీన్ మీద మాత్రం బిగ్ బాస్లో కనిపించాను అందరికీ. సో బిగ్ బాస్ వచ్చింది. తర్వాత వీళ్ళకి కూడా చెప్పాను ఇట్లా బిగ్ బాస్ వచ్చిందండి, మరి నాకు పలానా రోజు అడుగుతున్నారు, మీరు ఆలోపు ఫినిష్ చేయమంటే చేశారు. 90s షూటింగ్ స్టార్ట్ అయింది. నా వల్లనే తొందరగా స్టార్ట్ చేశారు.